అందరికీ నమస్కారం. నేను మీ బీవీ. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఓటమి భారంతో దిగ్గాలుగా ఉన్నటువంటి ప్రకాశం వైసీపీ శ్రేణులకు ఆ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి మరో షాక్ అయితే ఇవ్వబోతున్నారు. ఇచ్చినట్లయితే ప్రచారం జరుగుతుంది. జిల్లా పార్టీ అధ్యక్షులుగా తిరుపతికి చెందినటువంటి మొన్న ఎంపీగా పోటీ చేసినటువంటి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని నియమించాలని ఏకపక్ష నిర్ణయం తీసుకోవడం ఇది ప్రకాశం జిల్లాలో కలకలం లేపింది. ఈ మేరకు మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి సరిసమేరా అంటూ ఆఖరకు అవసరమైతే రాజీనామాకైనా సిద్ధమని దీన్ని వ్యతిరేకిస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది. మరి ఏం జరుగుతుంది ఏంటి అనే విషయాలను ఈ వీడియో ద్వారా మీకు వివరిస్తాను. ఫ్రెండ్స్, చివరిదాకా చూసి ఒక్క లైక్ ఇవ్వడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. ఓటమి అనంతరం ప్రకాశం జిల్లాలో కింది స్థాయి వైసీపీ నాయకులు, ప్రజాప్రతినిధులు వీళ్ళందరూ కూడా బాగా డేలా పడిపోయి తెలుగుదేశం పార్టీకి జైకొట్టేందుకు సాకులు దారులు వెతుక్కుంటున్నారని ఖచ్చితంగా చెప్పొచ్చు. ఇప్పటికే గిద్దలూరు మున్సిపాలిటీ చేజారిపోయింది, టీడీపీ వశమైంది. ఒంగోలు కార్పొరేషన్ కూడా టీడీపీకి వశమయ్యేటువంటి పరిస్థితి నెలకొంది. మార్కాపురం మున్సిపాలిటీ పరిస్థితి చక్కదిద్దలేక ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలు అయితే ఇరకాటంలో పడ్డారు. ఇక చీరాల వైసీపీ అసమ్మతి కౌన్సిలర్లు టీడీపీ బాట పట్టారు. అద్దంకి నగర పంచాయతీలో వచ్చేసి వైసీపీ పాలక మండలి సభ్యులు మంత్రి గుట్టిపాటి రవికుమార్ ఆశీస్సుల కోసం ఎదురు చూస్తున్నారు. అలాగే కనిగిరి మున్సిపాలిటీలో ఎమ్మెల్యే ముక్కు ఉగ్రనరసింహారెడ్డి గారికి ఎప్పుడో ఒత్తాసు పలికి చేతులెత్తేసి ఆయన సరెండర్ అయినట్టు తెలుస్తుంది. ఇలాగే పలువురు జెడ్పీటీసీ సభ్యులు కూడా అవకాశం వేసి చూస్తున్నారు పార్టీ మారడానికి. దీంతో జిల్లాలో వైసీపీ పరిస్థితి మరింత దిగజారిపోయింది. ఈ నేపథ్యంలో అధినేత పాత పద్ధతిలోనే కొన్ని నిర్ణయాలు తీసుకోవడంతో వైసీపీలో తీవ్ర ఆగ్రహావేశాలు మరియు సంక్షోభ పరిస్థితులు అనేవి ఏర్పడుతున్నాయి. ఎన్నికల్లో ఓటమి అనంతరం ఆ పార్టీకి చెందినటువంటి జిల్లా అధ్యక్షుడు జంకే వెంకటరెడ్డి ఏపీఐసిసి యొక్క చైర్మన్ పదవికి రాజీనామా చేశారు. అదే సమయంలో ఓటమికి అనైక్య బాధ్యత వహిస్తూ జిల్లా పార్టీ అధ్యక్ష పదవికి కూడా రాజీనామా చేసినట్లు ప్రకటించారు ఆయన. ఆ తర్వాత అధిష్టానం చెప్పిన అన్ని కార్యక్రమాలు ఆయనే చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి జిల్లా అధ్యక్ష పదవికి ఒంగోలు ఎంపీగా పోటీ చేసి ఓడిపోయినటువంటి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి నియమించాలని నిర్ణయించుకున్నారు. అయితే ఆ విషయాన్ని జగన్ నేరుగా జిల్లా నాయకులకు చెప్పలేదు. పార్టీ కార్యాలయం నుంచి ఒకరు మాజీ మంత్రి బాలినేనికి ఫోన్ చేసి జిల్లా పార్టీ అధ్యక్ష పదవికి మీరుంటారా అని అడిగినట్లు తెలిసింది. ఇప్పుడు మార్చేది ఎందుకు, తర్వాత కొంతకాలం వేచి చూసి అప్పుడు మార్చుదామనేటువంటి అభిప్రాయాన్ని బాలినేని చెప్పినట్లు మనకు అందినటువంటి సమాచారం. ఇక రెండో రోజే బాలినేని పార్టీ కార్యాలయం నుంచి మరొకరు ఫోన్ చేసి ప్రకాశం జిల్లా వైసీపీ అధ్యక్షులుగా చెవిరెడ్డిని భాస్కర్ రెడ్డిని నియమించాలని జగన్ నిర్ణయించినట్టయితే చెప్పడం అయితే బాలినేనికి జరిగింది. దీంతో జిల్లా అధ్యక్షుడిగా చెవిరెడ్డిని నియమించాలన్న జగన్ ప్రతిపాదనను వినగానే బాలినేని తీవ్రంగా వ్యతిరేకించినట్టు మనకు సమాచారం. అధ్యక్షుడిగా అతన్నే నియమిస్తే జిల్లాలోకి ఎలాగ అడుగు పెడతారో చూస్తాము, ఎవరు సపోర్ట్ చేస్తారో చూస్తామంటూ హెచ్చరించి బాలినేని ఫోన్ చేసి పెట్టేసినట్లు తెలుస్తుంది. ఆ తర్వాత ఇదే సమాచారాన్ని జిల్లాలోని మాజీ మంత్రి సురేష్తో పాటు మరికొందరు నాయకులకు, ముఖ్యంగా వైవి సుబ్బారెడ్డి, రాజ్యసభ సభ్యులు వైవి సుబ్బారెడ్డికి కూడా ఆ పార్టీ నాయకులు తెలియజేసినట్టు సమాచారం. కొందరు ఈ దీన్ని పెద్దగా స్పందించకుండా మరికొందరు మాత్రం విని ఫోన్ పెట్టేసినట్టు. ఇక రాజ్యసభ సభ్యులు వైవి సుబ్బారెడ్డి మాత్రం ఏదో సానుకూలంగానే వ్యవహరించినట్లు తెలుస్తుంది. మాజీ మంత్రి సురేష్తో పాటు మరికొందరు మాత్రం జగన్ నిర్ణయం తీసుకుంటే మనకెందుకులని సైలెంట్ అయిపోయారు. కొందరు జిల్లాలోని కొందరు వైసీపీ నాయకులు మాత్రం ఈ నిర్ణయాన్ని బాగా వ్యతిరేకిస్తున్నారు. ఇది బాలినేనికి సమాచారం ఇచ్చారు. ఆయనైతే మేము ఒప్పుకునేది లేదని వైసీపీ శ్రేణులు బాలినేని వద్ద గట్టిగా కరాఖండిగా చెప్పినట్లు తెలుస్తుంది. ఇక లోక్సభ స్థానాలకు వివిధ కారణాలతో వేరే ప్రాంత అభ్యర్థులు రంగంలోకి దించడం అనేది మామూలు అయిపోయింది. కానీ జిల్లా పార్టీ అధ్యక్ష పదవికి ఈ విధంగా వేరే వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ పెట్టడం అనేది కరెక్ట్ అనేటువంటి పద్ధతి కాదు అనేటువంటి అభిప్రాయం చాలామంది వ్యక్తం చేసినట్లు మనకు తెలుస్తుంది. ఈ విషయంలో బాలినేని ఈ విషయంలో తగ్గొద్దని, మీ నిర్ణయమే మా నిర్ణయం అని, అవసరమైతే రాజీనామా దాకా వెళ్ళాలని వారు బాలినేని దగ్గర ప్రెజర్ చేసినట్టయితే తెలిసింది. ఇక జగన్ నిర్ణయంపై బాలినేని శ్రీనివాసరెడ్డి రివర్స్ కావడంతో ఈ అధిష్టానం ఆలోచనలో పడింది. వెంటనే ప్రభుత్వ మాజీ సలహాదారు అయినటువంటి సజ్జల రామకృష్ణారెడ్డిని రంగంలోకి దింపింది.
ఆయన బాలినేని కలిసి మంతనాలు అయితే జరిపారు. అయితే పార్టీ అధ్యక్ష పదవి వేరే జిల్లా వాళ్ళకి ఇస్తే ఇది పద్ధతి కాదని, అంగీకరించేది లేదని, ఇదే తప్పు ఒంగోలు ఎంపీ అభ్యర్థిగా మాగుంటున్న కాదని చెవిరెడ్డికి ఇవ్వడం జగన్ బాగా పెద్ద తప్పు చేశారని, మళ్ళీ ఇప్పుడు మరొక తప్పు చేయొద్దని బాలినేని చెప్పినట్లు సజ్జలకు మనకు సమాచారం. ఇక ఈ విషయం ఎట్లా ఉంటే, ఇలా ఉండగా రాజ్యసభ సభ్యులు వైవి సుబ్బారెడ్డిపై జిల్లా పార్టీ నడిపే భారాన్ని ఎందుకు మోపకూడదు అనేటువంటి అభిప్రాయాన్ని జిల్లాలోని కొందరు ముఖ్య నాయకులు అధిష్టానం దృష్టికి తీసుకువెళ్లడం విశేషం. 2014లో ఎంపీగా గెలుపొందినటువంటి ఈ యొక్క సుబ్బారెడ్డి కొద్ది నెలలకే జిల్లా పార్టీ కార్యాలయానికి తాళాలు వేశారు. ఆ తర్వాత ప్రతిపక్షంలో పార్టీ బాధ్యతను ఈ భారాన్నంతా కూడా బాలినేని శ్రీనివాసరెడ్డి ఇతర నాయకులు తీసుకున్నారు. ఇప్పుడు ఓటమితో ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులతో జిల్లాలోని నాయకులు ఉన్నారనేటువంటి వినికిడి. అప్పనంగా పదవి పొందినటువంటి వైసీపీ పార్టీ బాధ్యతలు అప్పగించి ఆర్థిక అవసరాలను తీర్చమని కొందరు సూచించడం తెలుస్తుంది. ఇక ఇదిలా ఉంటే బాలినేని శ్రీనివాసరెడ్డి ఈ యొక్క ఎన్నికల ఫలితాల తర్వాత ఆయన తొలిసారిగా ఒంగోలు అయితే రేపు రానున్నారు. ఒంగోలు నగరపాలక సంస్థలో వైసీపీ కార్పొరేటర్లు పార్టీ మారే ఆలోచనలు ఉండడం వల్ల పార్టీ అధ్యక్ష పదవి సంక్షోభం ఉండడం ఇవన్నీ తెలిసినటువంటి విషయమే. దీంతో ఆయన బాలినేని శ్రీనివాసరెడ్డి ఒంగోలు వచ్చి వీటన్నిటిని సరిదిద్దే అవకాశాలు ఉన్నాయని వైసీపీ వర్గాలు చెప్తున్నాయి. ఏది ఏమైనా జగన్ మోహన్ రెడ్డి తీసుకున్నటువంటి జిల్లా పార్టీ అధ్యక్ష పదవి మీద జిల్లాలో వైసీపీ వర్గాలు అనేవి తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. మరి ఆయనకు కానీ పదవి ఇస్తే అనేక మంది చాలామందిని రాజీనామా చేస్తున్నట్టు హెచ్చరికలు కూడా పంపుతున్నారు. ఈ విషయం మీద రాబోయే కాలంలో ఏం జరుగుద్దో వేచి చూద్దాం.